మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2K వాక్ నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగిన 2K వాక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ గోపీమూర్తితో పాటు వేలాది మంది పాల్గొన్నారు. ఆలయాలకు వెళితే దేవతలను పూజిస్తారని, కానీ ఇంటికి వెళితే అందుకు భిన్నంగా కొందరు ప్రవర్తిస్తారన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇంట్లో కూడా మహిళలను దేవతల్లా చూసుకోవాలని, ఈ ఒక్క రోజైనా ఇంట్లో సగం పని మహిళలతో షేర్ చేసుకోవాలన్నారు. మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు, బాలికలకు అలాగే ఇంత ఘనంగా సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా మరి ఆయన కూడా ఎక్కడో ఆచరణ నుంచి ఉదయాన్నే వచ్చి వయసులో మా అందరికన్నా పెద్ద అయినా ముందుండి ఆయన ఆపడం చాలా కష్టమైంది. అంటే మహిళలంటే ఆయనకున్న గౌరవాన్ని తన నడక ద్వారా చూపెట్టారు పెద్దలు సత్యనారాయణ గారు. ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఎవరెవరు సహకరించారు ఈ గొప్ప ఈవెంట్ అన్నది కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళా దినోత్సవం కొద్ది రోజుల్లో కనుమరుగై పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా. మహిళలదే సాధికారత రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి, మీరు అన్నిటిలోనూ మాకన్నా ఎక్కువే, ఎందులోనూ తక్కువ కాదన్నది నిజమైనప్పటికీ ఇంకా నిరూపించవలసిన అవసరం ఉంది కనుక మీరు అలా ముందుకెళ్ళిపోండి, మేము వెనక్కున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ మహిళలు అంతరిక్ష యానంలో పెద్ద ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని గమనించాలి. భారతదేశంలో ఒక సునీత విలియమ్స్, ఒక కల్పన చావ్లా, అదేవిధంగా మనకి తెలిసి పక్కన ఉన్నటువంటి డొక్కా సీతమ్మ, చాకలి ఐలమ్మ, అలా క్రీడా రంగంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భం. ఒక పీటీ ఉష ఆనాడు, ఆ తరువాత కాలంలో అనేక మంది కైలాసవాళ్ళు కానీ ఇవాళ చదరంగ పోటీల్లో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కానీ వీరందరినీ చూసి మనంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వీరందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ప్రధాని గారు మంత్రులు చెప్పినట్టు ఏదైతే వాళ్ళ రాజకీయాల్లో ఒక 20 సంవత్సరాలుగా భారతదేశంలో పొందులో ఉన్నటువంటి ఒక బిల్లుని ఏకాభిప్రాయం తీసుకురాలేక పార్లమెంట్ లో ఆమోదం పొందలేకున్నటువంటి ఒక బిల్లుని స్త్రీలకు రాజకీయాల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఆ బిల్లు పార్లమెంట్ లో ఆమోదించబడింది. రాబోయేటువంటి రోజుల్లో అది అమలులోకి రాబోతా ఉన్నదనేటువంటి విషయాన్ని దయచేసి మీరంతా కూడా గమనించాలి.